కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ మొత్తం 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ? రైట్? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఒక కాన్సెప్ట్ క్విక్గా రీకాల్ చేసుకుందాం. అది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి. Let us consider an experiment, tossing the coin once. Once you toss a coin, what you will get? You will get either head or tail, right? So probability of getting head, P of H is equal to P of head, that is equal to half, right? We learnt about this. So probability of getting tail is P of T equal to probability half, right? So when you look at these two, you can say that P of H plus P of T equal to 1, right? It means probability of getting head plus probability of getting tail is equal to 1. Now if you observe this, this is probability of tail, right? Getting tail. Suppose probability of getting tail ante enti? We are not getting head that time, right? Ante దీన్ని probability of not getting head అని రాయొచ్చా? రాస్తే గనక అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? ఇక్కడ పి ఆఫ్ టీని దేంతో రీప్లేస్ చేసాం? పి ఆఫ్ నాట్ హెచ్తో రీప్లేస్ చేసాం, రైట్? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? ఇక్కడ హెచ్ అనేది ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఈవెంట్ ఈతో రిప్రజెంట్ చేసాం అనుకోండి. ఈక్వేషన్ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. దాన్ని పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అని ఇలా రాయొచ్చు. ఇది ఈ విత్ ఓవర్ బార్ అనేది నాట్ ఈకి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, నాట్ ఈ, పి ఆఫ్ నాట్ ఈ అని రాసే బదులు పి ఆఫ్ ఈ విత్ ఓవర్ బార్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకేం అర్థమైందంటే యాక్చువల్గా పి ఆఫ్ హెచ్ plus P of not H equal to 1 or P of E plus P of not E equal to 1, right? అలా అయితే గనక ఈవెంట్ ఈని ఈవెంట్ నాట్ ఈని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని పిలుస్తాం. ఓకే, సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్కి P of E plus P of not E is equal to 1, రైట్? దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్ వాట్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ అండ్ సచ్ ఎన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ వాట్? వాట్ ఈస్ దట్ ఈవెంట్ కాల్డ్, రైట్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు లెట్స్ క్విక్లీ రీకాల్ అబౌట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎక్స్పెరిమెంట్ ఏంటి? త్రో ఆఫ్ ఎ డైస్. వెన్ యూ త్రో ఏ డైస్ వాట్ యూ కెన్ గెట్? యూ కెన్ గెట్ 1, 2, 3, 4, 5 ఆర్ 6, రైట్? వీటిలో ఏదైనా పడవచ్చు. అందు గురించి పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ ద శాంపుల్ స్పేస్ ఏమని రాస్తామంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 6, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో ఈవెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 6 అంటున్నాం. మనం డైని థ్రో చేసినప్పుడు వీ కెన్ గెట్ నెంబర్స్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 6, రైట్? 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. బట్ ఇక్కడ పర్టికులర్ కేసులో ఈవెంట్ ఏంటి? గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 6 అంటున్నాం. 6 కంటే పెద్ద నెంబర్ కావాలనుకుంటున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? అందు గురించే ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఓకే, నౌ ఇప్పుడు చూసామనుకోండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు? ఈవెంట్ స్పేస్లో ఏం ఎలిమెంట్స్ లేవు, రైట్? No possibility is there. That's why the number of favorable outcomes are 0. And probability ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? Probability of an event E is the number of outcomes favorable to event E divided by number of all possible outcomes of the experiment, right? That's why it is 0 by 6, that is equal to 0.
మనకి ఇప్పుడు ఏమర్థమైంది? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0 ఆర్ when probability of an event is 0, then you call that event as impossible event, right? Probability of an event that is impossible to occur is equal to 0. సో ఈ పర్టికులర్ కేసులో గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 6 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది, రైట్? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఒక ఈవెంట్కి గనక 0 అయితే ఆ ఈవెంట్ ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది, రైట్? అదర్వైజ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ టు అక్కర్ ఈజ్ 0, రైట్? ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని మనం క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ అంటే ఇంపాసిబుల్ టు హ్యాపెన్ ఈజ్ వాట్? 0, right? That's what we have learned. Such an event is called impossible event. Understood? ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. The probability of an event that is certain to happen is what? What is the probability of an event that is certain to happen? And such event is called what? Such an event is called. ఓకే, దీని ఆన్సర్ చేసే ముందు సర్టెన్ ఈవెంట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. సర్టెన్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు ఎక్స్పెరిమెంటే త్రో ఆఫ్ డైస్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే 1 to 6 రావచ్చు. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 6. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెన్ యూ త్రో ఏ డైస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఐదర్ టు గెట్ ఏ నెంబర్ 6 ఆర్ ఎనీ నెంబర్ లెస్ దాన్ 6, రైట్? ఈవెంట్ ఈ అనేది ఏంటంటే ఐదర్ యూ గెట్ 6 ఆర్ ఎనీ నెంబర్ లెస్ దాన్ 6. అంటే ఇక్కడ ఈవెంట్ స్పేస్ రాస్తే ఏమవుతుంది? ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 6 బికాజ్ వీఆర్ లుకింగ్ ఫర్ గెటింగ్ 6, రైట్? ఎనీ నెంబర్ లెస్ దాన్ 6 అంటే 1 2 3 4 5, రైట్? ఈవెంట్ స్పేస్లో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ టు హ్యాపెన్ ఆర్ 6. అంటే డైస్ వేసినప్పుడు 6 వచ్చినా ఈ పర్టికులర్ ఈవెంట్ హ్యాపెన్ అవుతుంది, 1 వచ్చినా అవుతుంది, 2 వచ్చినా అవుతుంది, 3 వచ్చినా అవుతుంది, 4 వచ్చినా అవుతుంది, 5 వచ్చినా అవుతుంది, రైట్? సో ఆల్ 6 పాసిబుల్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్, రైట్? అప్పుడు ప్రాబిలిటీ ఎలా డిఫైన్ చేస్తాం? ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాం, రైట్? అంటే 6/6 అవుతుంది ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో మనం ఇక్కడ probability of an event that is sure to occur is 1. Please understand, when you throw a dice you will be getting any of the numbers either 6 or any of the numbers less than 6, right? Definitely we are going to have this event happening, right? Dice వేస్తే డెఫినెట్గా ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. అంటే దట్స్ వై ఇట్ ఈస్ ఎ ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్. ప్లీజ్ నోట్ దిస్. Getting 6 or a number less than 6 is a sure event or certain event. ఇప్పుడు మీరు చూస్తే ప్రాబబిలిటీ 1 అయితే కనుక ఆ ఈవెంట్ని ష్యూర్ ఈవెంట్ అంటాం ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈవెంట్ ఈజ్ సర్టెన్ దాని ప్రాబిలిటీ ఏమవుతుంది? 1 అవుతుంది, రైట్? సో లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్ నౌ. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ ఈజ్ వాట్? 1, రైట్? సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్. అండర్స్టూడ్? ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దాట్, రైట్? ఫస్ట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో క్విక్గా రీకాల్ చేసుకుందాం. ఇక్కడ లెట్ us కన్సిడర్ ఎన్ ఎక్స్పెరిమెంట్ టాసింగ్ ద కాయిన్ వన్స్. ఒకసారి కాయిన్ టాస్ చేస్తే మనకి హెడ్ కానీ టైల్ కానీ పడుతుంది, రైట్? పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఐదర్ యూ గెట్ హెడ్ ఆర్ టైల్. దట్స్ వై పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ హెడ్ అండ్ టైల్, రైట్? దీన్ని శాంపుల్ స్పేస్గా రాస్తే కనుక ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? హెచ్ హెడ్ అండ్ టీ టైల్, రైట్? ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 2 అవుతుంది, రైట్? ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 అవుతుంది. ఈవెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఈ ఈజ్ గెటింగ్ హెడ్ అన్నాం అనుకోండి, ఓకే? వాట్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్? ఓన్లీ హెచ్, రైట్? ఓన్లీ హెడ్ పడినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? ఈవెంట్ ఈ అనేది హెడ్ పడినప్పుడు మాత్రమే అక్కర్ అవుతుంది, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1, రైట్?
number of favorable outcomes is 1, or otherwise you can say that the number of elements in the event space, this is called event space, right? The number of elements, this is called event space, and the number of elements in the event space is 1, right? సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ పి ఆఫ్ హెచ్ అనేది రాస్తే కనుక అది ఏమవుతుంది, హాఫ్ అవుతుంది, రైట్? పి ఆఫ్ హెచ్ ఈక్వల్ టు హాఫ్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం చూస్తే కనుక నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అనేవి 1, రైట్? ఎన్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 అవుట్కమ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. ఇక్కడ మనం ఏదైతే ఈవెంట్ ఈ ఈజ్ గెటింగ్ హెడ్, రైట్? గెటింగ్ హెడ్ అనే దాన్ని ఒక ఈవెంట్ అంటే కనుక దానికి అవుట్కమ్స్ ఎన్ని? ఓన్లీ 1 అవుట్కమ్, రైట్? ఓన్లీ హెడ్ వచ్చినప్పుడు మాత్రమే. సో ఓన్లీ 1 అవుట్కమ్ ఉంది, అందు గురించి ప్రాబిలిటీ దట్ పర్టికులర్ ఈవెంట్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అండర్స్టూడ్? నౌ ఇప్పుడు ఈవెంట్ ఈ అనేది కనుక ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుందాం, అంటే గెటింగ్ టైల్ అనుకుందాం. దెన్ ఇన్ దట్ కేస్ ఆల్సో యూ హ్యావ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఓన్లీ 1 అవుతుంది. ఎందుకు? ఓన్లీ టైల్ పడినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది కాబట్టి, రైట్? అంటే దెన్ పి ఆఫ్ టీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు హాఫ్ బికాస్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 2 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1. సో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, పి ఆఫ్ హెచ్ ఈక్వల్ టు హాఫ్, రైట్? వెన్ యూ టాస్ ఏ కాయిన్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే కనుక ఏమైనా హెచ్ కామా టీ, right? P of H plus P of T is equal to half plus half, that is equal to 1, right? Getting head when you toss a coin is elementary event because only 1 outcome is favorable, or an event having only 1 outcome in an experiment is called elementary event annam kabatti getting head when you toss a coin is elementary event. Getting tail when you toss a coin is also elementary event, right? Because that is also only 1 outcome. Now P of H plus P of T equal to half plus half, that is equal to 1. ఇదొక ఎలిమెంటరీ ఈవెంట్, ఇదొక ఎలిమెంటరీ ఈవెంట్, రైట్? దేర్ ప్రాబిలిటీస్ వెన్ యూ సమ్ ఇట్ యు ఆర్ గెటింగ్ 1, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. వీ హ్యావ్ 2 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఫర్ టాసింగ్ ద కాయిన్. వన్ ఈజ్ గెటింగ్ హెడ్, అదర్ ఈజ్ గెటింగ్ టెయిల్, రైట్? గెటింగ్ హెడ్కి ప్రాబిలిటీ హాఫ్, గెటింగ్ టెయిల్కి ప్రాబిలిటీ హాఫ్. అండ్ గెటింగ్ హెడ్ అనే ఈవెంట్ ఎలిమెంటరీ ఈవెంటే, గెటింగ్ టెయిల్ అనే ఈవెంట్ ఎలిమెంటరీ ఈవెంటే, రైట్? మీకు ఎలిమెంటరీ ఈవెంట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక మన ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. ఓకే, కాయిన్ టాస్ చేసినప్పుడు ఐదర్ హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్, ఈ రెండిట్ల సమ్ 1. ఎందుకంటే ఆ రెండే ఎలిమెంటరీ ఈవెంట్స్. అండర్స్టూడ్? మనం ఇప్పటి వరకు చూసిన ఎగ్జాంపుల్స్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, 0 అయినప్పుడు ఇంపాసిబుల్ ఈవెంట్. ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ 0 there is a possibility for that particular event to happen, right? With certain probability greater than 0, and that is less than or equal to 1, right? 0 అయినప్పుడు ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నాం, 1 అయినప్పుడు సర్టెన్ ఈవెంట్ అన్నాం. సో ప్రాబిలిటీ అనేది ఎప్పుడు కూడా 0కి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అనేది రాస్తే కనుక 0కి 1కి మధ్యలో ఉంటుంది. అది 0 అయితే కనుక ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నాం, 1 అయితే కనుక ష్యూర్ ఈవెంట్ అన్నాం. మధ్యలో ఏదైనా అయితే కనుక దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది ప్రాబిలిటీకి. అండర్స్టూడ్? ప్లీజ్ నోట్ దిస్ డెఫినేషన్. 0 less than or equal to probability of E less than or equal to 1, right?